హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో పాతకాలం పద్ధతిలో కోడిగుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కోడిగుడ్లు పులుసు ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ కోడిగుడ్లు పులుసు ఇలానే చేస్తుంది. ఈ కోడిగుడ్లు పులుసు అంటే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, ఈ కోడిగుడ్లు పులుసు కూడా అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కోడిగుడ్డులో వాటర్ పోసి సాల్ట్ వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండులో కూడా ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జును కూడా పోసేసుకొని మన క్వాంటిటీ తగ్గట్టు మరి కొంచెం వాటర్ పోసుకొని ఈ పులుసును 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులో ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను పొట్టు వలిచేసుకొని కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఎగ్స్ ఘాట్లు పెట్టి ఉడికించామంటే ఎగ్గు తినేటప్పుడు పులుసు లోపలికి వెళ్తుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. కస్తూరి మేతిని కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేయాలి. అంతేనండి, చాలా టేస్ట్గా, ఈజీగా పాతకాలం పద్ధతిలో కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. ఈ వీడియో చూశాక మీలో ఎంతమందికి ఈ కోడిగుడ్లు పులుసు తెలుసో కూడా కామెంట్ చేయండి. మనం ఎన్ని వెరైటీలు చేస్తున్నా కూడా అమ్మలు చేసే కూరలో, అమ్మలు చేసే వంటలు అంటేనే ఇష్టపడతాం కదా. ఈ కోడిగుడ్లు పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కోడిగుడ్లు పులుసు మాత్రం ట్రై చేయకుండా ఉండకుండా అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోడిగుడ్లు పులుసు అంటే మా అమ్మ చేస్తే నాకు ఎంత ఇష్టమో, నేను చేస్తే మా పాపకు కూడా అంత ఇష్టం. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.